పేరు సింధు. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో ఈరోజు మనం అందరం ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో గ్రూప్ 1లో 1:100 రేషియోలో మెయిన్స్కి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ కలిసాం ఈరోజు. ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం 1:50 రేషియోలో మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఆల్రెడీ ఇచ్చింది పీజీపీఎస్సి. కానీ మన డిమాండ్ ఏంటి అంటే 1:100. ఎందుకు 1:100 మనం అడుగుతున్నాం అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముందుగా మనం తీసుకున్న ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ ఇప్పటికీ మనం 2 టైమ్స్ రాసాము. 2 టైమ్స్ ఫర్ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయింది అండ్ థర్డ్ టైమ్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చినాయి. అయితే ఈ థర్డ్ టైం రాసిన ప్రిలిమ్స్లో క్యాండిడేట్స్ అయిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ముందుగా 2 టైమ్స్ రాసి క్యాండిడేట్స్ అయినా ఈసారి సెలెక్ట్ అవ్వలేదు. సో మోస్ట్లీ చాలా మంది ఓన్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ సెలెక్ట్ కాలేకపోయినారు. సో ఇక్కడ 2 టైమ్స్ జరిగిన తప్పిదం ప్యూర్లీ గవర్నమెంట్ మిస్టేక్. కాబట్టి ఇక్కడ మనం 1:100 అడగడంలో ఖచ్చితంగా న్యాయం ఉంది. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా నష్టపోయిండ్రు. ఇక్కడ మనం అడిగేది కేవలం ఆపర్చునిటీ మాత్రమే. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ మనకి ఇచ్చేది యాజ్ పర్ నోటిఫికేషన్ 563 పోస్టులకి మనల్ని రిక్రూట్ చేసుకుంటుంది. కానీ 1:100 ఇవ్వడం వల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది. ఆల్రెడీ బాగా నష్టపోయిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీని కల్పించమని మనం గవర్నమెంట్ని అడుగుతున్నాం తప్ప ఇందులో ఇంకా ఎటువంటి వేరే రీజన్ లేదు. ఇప్పుడు అట్లా ఆపర్చునిటీ ఇస్తే సరే, అట్లీస్ట్ మనకు ఆపర్చునిటీ వచ్చింది, మనం కష్టపడ్డం, రాసాము, ఎండ్ ఆఫ్ ద డే ఆ జాబ్ వస్తుందా రాదా. అయితే ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది మనకి ఇప్పుడు, ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ రిలేటెడ్ జాబ్స్లో. సో ఆ ఆపర్చునిటీ కోసమే మనం ఇన్ని రోజులుగా చాలా మందిని కలిసాము, మన ప్రాబ్లం ఏంటి అనేది అందరి ముందరికి తీసుకెళ్ళాము. రీసెంట్గా మనం పొన్నం ప్రభాకర్ గారికి ఒక 20 మెంబర్స్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళలో ఇచ్చిన దాంట్లో ప్రధానంగా 3 డిమాండ్స్ ఉండే. అందులో వన్ ఆఫ్ ద డిమాండ్ వచ్చేసి గ్రూప్ 1 1:100 చేయాలి అని చెప్పి సార్ ముందు పెట్టడం జరిగింది. అలా పెట్టినప్పుడు సార్ అన్న మాట ఏంటి అంటే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి. సో ఏ రకంగానో లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ లేదు. విత్ ఇన్ నోటిఫికేషన్లోనే మనకు ఒక ప్రొవిజన్ ఉంది. సో అన్ని రూల్స్ టీఎస్పీఎస్సి బోర్డు ఏదైతే ఉందో మనకి, ఆ బోర్డు అన్ని రకాలుగా నోటిఫికేషన్ చేంజ్ చేసుకునే అర్హత బోర్డుకు ఉంటుంది. కాబట్టి లీగల్ పరంగా ఇబ్బందులు ఏమి రావు. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి సార్ మాట్లాడింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ 1:50లో ఉన్న వాళ్ళు, సో 1:50లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రేపు కోర్ట్ని అప్రోచ్ అవుతారు. 1:100 సెలెక్ట్ చేస్తే మేము లాస్ అవుతున్నాము అన్నట్లు కోర్ట్ని అప్రోచ్ అవుతారు. కాబట్టి ఆ ఒక్క విషయంలోనే మేము 1:100 తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పారు. సో మనం కూడా మన పక్క రాష్ట్రాల్లో 1:75 కేరళలో, ఇంకా యూపీఎస్సీలో, ఇట్లా మన ఏపీలో కూడా 1:100 తీసుకోవడం జరిగింది రీసెంట్గా. అట్లాంటివన్నీ మేము సార్కి విత్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశాము. సార్ చెప్పిన మాట ఏంటి అని అంటే, ఓకే మేము కూడా ఒకసారి లాయర్స్ని కన్సల్ట్ అయ్యి దీని మీద చర్చిస్తామని మనకు చెప్పడం జరిగింది. సో ఇట్లా చర్చించేది ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ని కూడా, లైక్ ఆస్పిరెంట్స్ని కూడా, జెన్యున్ ఆస్పిరెంట్స్ని అందులో ఇన్వాల్వ్ చేస్తే కూడా అందులో ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ అవ్వట్లేదు అనేది మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మమ్మల్ని కూడా చర్చల్లో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని మా విన్నపం. సో సేమ్ టైం ఇట్లా 1:100 చేస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము 1:100 చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము. సో దయచేసి గవర్నమెంట్ యాక్చువల్గా ఈరోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ గురించి కూడా జస్ట్ ఒక 1 hour బ్యాక్కి మనకు ఒక నోట్ రావడం జరిగింది. వీఆర్ హ్యాపీ. సరే, ఏదో ఒక రకంగా అయితే గవర్నమెంట్ మన బాధ విన్నది, ఒక సమస్యని పరిష్కరించింది. సో కానీ ఇంకా పోస్టులు పెంచే దాని మీద మనకు క్లారిటీ రాలేదు. సో గవర్నమెంట్ ఆ విషయంలో కూడా మనకు క్లారిటీ తొందరలో ఇస్తుందని భావిస్తున్నాము. సో ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. ఇవ్వకపోతే మాత్రం వెనక్కి కూడా తగ్గమని కూడా చెప్తున్నాము. సో గ్రూప్ 1 1:100 ఇంకా ఇందులో పోస్టులు పెంచే దాని మీద గవర్నమెంట్ ఒక క్లారిటీతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ముందుగా ఈ ఛాన్స్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీబడి.